అధికారం మారిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి గనక గమనించినట్లయితే కూటమి నేతల్లో ముఖ్యంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి హంగామా చంద్రబాబుకి తిప్పలు తెచ్చిపెట్టేలాగా తయారయ్యాయి. ఇది ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళు చేశారు కదా, మేము కూడా చేస్తాము, వాళ్ళు చేస్తే తప్పు లేదా, మేము చేస్తే వచ్చిందా అనేలాగా టీడీపీ వాళ్ళు తయారైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఒకటో వంతు చేస్తే వీళ్ళు దానికి రెండింతలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా తయారైందంటే వాళ్ళు చేసినటువంటి ఆ పనులకే ప్రజలు వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. మరి మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు అలాంటివి చేయకుండా ఉండాలి కదా, మరలా మీరు అదే చేయటం. ఇది మనం ఇంతకు ముందు నుంచి చాలాసార్లు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, మరలా ఒకసారి మాట్లాడుకుందాం దీని గురించే. ఒకటి, అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు, అటు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చెయ్యక ముందు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, మున్సిపల్ అధికారులను నడి రోడ్డు మీద పట్టుకుని బూతులు తిట్టడం. అసలు వాళ్ళని తిట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే పిలిపించి తిట్టండి, నడి రోడ్డు మీద తిట్టాల్సిన అవసరం లేదు. అది కూడా బూతులు తిట్టేటువంటి హక్కు ఎవరికీ లేదు. మీ ఎంత రాజకీయ నాయకులైనా సరే మీకు ఆ హక్కు లేదు. రాజ్యాంగమేమి రాజకీయ నాయకుల అధికారుల మీద జులుం చలాయించవచ్చని, బూతులు తిట్టొచ్చని ఎక్కడా లేదు. సో కాబట్టి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి గౌరవమైనటువంటి ప్రజాప్రతినిధి పదవిలో ఉండి కూడా అధికారులను దుర్భాషలాడటం అనేది, అదే అధికారులు దాన్ని సీరియస్గా తీసుకుని చట్టపరంగా చర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఇక అచ్చెన్నాయుడు పచ్చబెళ్ళు వేసుకుని ఆఫీసులకు వెళ్ళండి, అధికారులు మీకు మర్యాదలు చేస్తారు, మీ పనులు చేసి పెట్టకపోతే చెప్పండి, వాళ్ళు అంతు చూస్తామని చెప్పి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు. సో ఒక్కసారే భారీ మెజారిటీ వచ్చేటప్పటికీ ఏదో సాధించేసామనేటువంటి ఒక ఫీలింగ్, ఒక గర్వం, ఒక అహం ఏమైనా వస్తుందో ఏమో తెలియదు. కానీ గతంలో వాళ్ళు చేసిన తప్పులనే వీళ్ళు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు అయితే పదవి చేపట్టిన దగ్గర నుంచి చేస్తున్న వ్యాఖ్యలు ఒకటే తీరు. ఇంకా వైసీపీ భావజాలం ఉంటే మీరు రాజీనామాలు చేసి వెళ్ళి జగన్కి పని చేసుకోండి, ఇదే ఆమె పదే పదే చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం 4-5 సార్లు చెప్పాం, ఇలాంటి రకమైనటువంటి వ్యాఖ్యలు సరైనటువంటివి కాదు, ఇది ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీని మీద మీరు తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఇది పార్టీకి భారీ నష్టాన్ని చేస్తుంది అని. బట్ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు, ఆమె చేస్తానే ఉన్నారు. కానీ పోలీస్ అధికారులను ఈ విధంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. ఇక అదంతా ఒక ఎత్తు అయితే, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాంప్రసాద్ రెడ్డి గారి భార్య పోలీసుల మీద చూపించినటువంటి జులుం సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి. దిద్దుబాటు చర్యలుగా చంద్రబాబు నాయుడు రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, అధికారుల మీద ఇలాంటి పెత్తనం చలాయిస్తే ఎవరిని ఉపేక్షించమని చెప్పి సీరియస్ అవుట్. బట్ ఈ సీరియస్ అయ్యేదేదో మొదటి రోజే సీరియస్ అయ్యి ఉంటే పార్టీకి పెద్దగా నష్టం కలిగేది కాదు. సో అధికారులతో ఈ విధంగా వ్యవహరించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మీడియాలో ఇవన్నీ వైరల్ అవటం, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలలో ఇప్పటికే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది, వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళని గెలిపించి ఏంటి ప్రయోజనం? సో వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చేసేలా అయితే వీళ్ళు ఎందుకు, వాళ్ళే ఉండొచ్చు కదా. సో ఇలాంటి తప్పులు మళ్ళీ చేస్తున్నారని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా టీడీపీ కళ్ళు తెరిచి ఇలాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడకుండా ప్రజలకు సరైన విధానంగా సేవ చేయడానికి ప్రయత్నిస్తే మారిన చంద్రబాబును చూస్తారని చంద్రబాబు ఏ విధంగా చెప్పాడో అలాగే తన మంత్రివర్గము, ఆ పార్టీ నాయకులు కూడా మార్పును చూపిస్తే ప్రజలు మరొకసారి పట్టం కడతారు. కానీ ఇదే పరిస్థితిలో కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇలా చేస్తున్నారేంటి అనేటువంటి మాటల్ని మూటగట్టుకున్నటువంటి టీడీపీ భవిష్యత్తులో భారీ వ్యతిరేకతను మూటగట్టుకునే అవకాశం ఉంటుంది.